హాయ్ 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 చలేస్తుందా? తిన్ 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 దా 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 తిన్. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చాలా పాతకాలం ఉన్నటువంటి మా అమ్మగారు మాకు చేసి పెట్టి మా ఇంటిలిపాది అందరిని మెప్పించి ఇష్టంగా తినిపించిన వంట అండి. అదే రొయ్య పొట్టు చారు. సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి రొయ్య పొట్టు కానీ ఎండు చేపలు కానీ బాగా ఇష్టంగా తినేవాళ్ళకి ఈ ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. అందుకే ఈరోజు నేను మీకు దాన్ని ఎలా చేయాలో సింపుల్గా రొయ్య పొట్టు చారు చేసి చూపిస్తాను. టమాటాలతో కలుపుకొని చేసుకుంటే ఉంటుందండి రొయ్య పొట్టు చారు. అబ్బా అమోఘం అన్నమాట. అలా అనుకునే విధంగా నేను చేసి చూపిస్తాను. ఏంటది? రొయ్య పొట్టు చారు. దీన్ని ఎలా చేయాలో చేసేద్దాం పదండి. ఓకే. మంచు చూసారండి, మామూలుగా లేదు. బట్టలన్నీ తడిసిపోతాయి, వణుకు పుడుతుంది వస్తుంటే, ఈ మంచులో వస్తుంటే. ఇదిగోండి, నేను ఒక కప్పు రొయ్య పొట్టు తీసుకుంటున్నాను. ఇది సుమారు 100 గ్రాములు ఉంటుందండి. దీన్ని శుభ్రంగా ఒక్కసారి చెరుక్కుందామండి. చూసారా, దీనిలో ఉన్న డస్ట్ అంతా పోయే వరకు చెరుక్కున్నానండి. ఇప్పుడు దీన్ని కడాయి పెట్టుకుని దోరగా వేయించుకుని నీళ్ళల్లో పోసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుందాం. ఈ రొయ్య పొట్టుని దోరగా వేయించుకోవాలండి. సన్న మంట మీద వేయించుకుంటే మంచి సువాసన వస్తుందండి. మనకు వేగిందా లేదు ఎలా తెలియాలంటే చేత్తో పట్టుకుంటే బాగా వేడెక్కుద్ది అనమాట. అప్పుడు రొయ్య పొట్టు కరెక్ట్గా వేగినట్టు. వేగిందండి. ఇప్పుడు ఈ రొయ్య పొట్టు మొత్తాన్ని నీళ్ళలో వేసేసుకుందాం. ఈ రొయ్య పొట్టుని 10 నిమిషాల సేపు నానబెట్టుకుంటే దీన్ని ఏమైనా ఇసుక కానీ మట్టి కానీ ఉంటే ఊడిపోయి కింద అడుగుకి వెళ్ళిపోద్ది అనమాట. పై రొయ్య పొట్టు మనం తీసుకొని పిండుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే. 3 మీడియం సైజు ఉల్లిపాయలండి. నేను చూపించిన విధంగా సన్నగా కోసి పక్కన పెట్టుకుందాం. 4 పచ్చిమిరపకాయలు చిన్నగా చీలికలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా సన్నగా కోసి పెట్టుకుందాము. 3 టమాటాలు కూడా సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం చింతపండు వేస్తే కరెక్ట్ సరిపోతుందండి. ముందుగా నానబెట్టేసుకుందాం. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చా పచ్చాగా దంపుకొని రెడీగా పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మొత్తం నీళ్లు లేకుండా పిండుకొని వేరే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుండ పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే 1 చెంచా ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడగానే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. వెంటనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగిన తర్వాత 1 అర చెంచా ఉప్పు, అలాగే కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు 60-70% వేగితే సరిపోతుందండి. అంతవరకు కలుపుకుందాం. చూసారండి, ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందాం. అలాగే 1 అర చెంచా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటా మెత్తబడే వరకు ఉడకనిద్దాం. టమాటాలు మెత్తబడినాయండి. ఇప్పుడు రొయ్య పొట్టు వేసేసుకుందాం. అలాగే 2 చెంచాల కారం కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. 3-4 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చింతపండు రసం కూడా పోసుకుందాం. చింతపండు వేసి 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత 750 ml వాటర్ పోసుకుందామండి. ఇదంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం మంటలో ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకనిద్దాం. ఎరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నమును మూటగట్టుకొని
ముళ్ళు గర్రని చేత పట్టుకొని ఇల్లాలుని నీ వెంట పెట్టుకొని ఎరువక సాగైరో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. 10 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు మొద్దిచ్చొద్దాం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇదండి రొయ్యపొట్టు చారు వాసన అంటే. ముక్కు మాత్రం బద్దలైపోతుందండి, నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. ఎప్పుడెప్పుడు తిందామని ఇప్పుడు కాస్తంత కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం. చూసారండి, రొయ్యపట్టు చారు అనేది ఈ విధంగా చిక్కగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. దింపే ముందే ఉప్పు సరిపోయింది లేదు చూసుకోవాలండి. నాకైతే కొంచెం తక్కువ ఉంటే నేను వేసుకున్నాను. ఇప్పుడు వాసన మాత్రం కమ్మగా ఉంది. దమ్మా రొయ్యపట్టు చారు ఎన్నో సంవత్సరాలు అయింది మా అమ్మ చేతి వంట తిని. చారు కదండి, ఇస్త్రాకులో పారిపోతుంది. దీన్ని ఒకసారి ఇలా కలిపితే అన్నం మధ్యలో ఉండిపోద్ది. అది ఒక ముద్ద తీసుకుని కొడితే ఉంటుందండి నోట్లో. అబ్బా, సూపర్. మా అమ్మ వేర్లంకం ఎక్కడుందో కానీ రుచి మాత్రం నా ఇస్త్రాకులోనే ఉందండి. చాలా బాగుంది. అబ్బా, ఏంటి బాబాయ్ అరిటాకులో తింటా ఇస్త్రాకు అన్నాడని చెప్పి అనుకుంటున్నారా? అలవాట్లో పొరపాటు అండి, అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంది. ఈ రుచిలో అది నేనేం మాట్లాడుతున్నా కూడా తెలియట్లే, అంత రుచిగా ఉందన్నమాట. ఇది నిజం, చాలా బాగుంది. చాలా అంటే చాలా. నోటి నిండా కమ్మదనం, సూపర్గా ఉంది. ఆగే ప్రసక్తి లేదండి. ఆ మహామన్ తినేయటమే. రొయ్యపట్టి చారుతో అన్నం సూపర్ కుదిరిందండి. నిజంగా నేను చెప్పడం కాదండి, మా అమ్మ చేసి మళ్ళీ పైకి వెళ్ళినట్టే ఉంది, అలా ఉంది రుచి. అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ అండి. రుచి మాత్రం అల్టిమేట్, చాలా బాగుంది. ఎండి చేప తినేవాళ్ళు, ఇట్లా రొయ్యపట్టు కానీ ఎండి లావు రొయ్యపట్టు కానీ ఏదన్నా ఇష్టపడి తినేవాళ్ళు మాత్రం ఇలా చేసుకొని తినండి. బాబాయ్, నువ్వు చెప్పిన రొయ్యపట్టు చారు మేము చేసుకొని తిన్నాం బాబాయ్, సూపర్ అని మీరే మళ్ళీ నాకు కామెంట్ పెడతారు. ఓకే, నిజంగా నేను అబద్ధం చెప్పడం కాదు, తినేటప్పుడు చెప్తున్నాను, అంత బాగుందన్నమాట. తిని జంపర్ మీ బంపర్ అనాలి మీరే. మా కుక్క పిల్లలు చూసారా, ఈ వాసనగా నా చుట్టూ తిరుగుతున్నాయి. మా బాబాయ్ ఎప్పుడు తింటాడా, మాకు ఎప్పుడు పెడతాడా అని. నేను తినంగానే వాటికి కూడా చక్కగా ఎంత అన్నం కలిపేసి పెట్టేస్తాను. మామకి తినేస్తాయి కూడా. నేనైతే నాకు సరిపడా నీళ్ళు పోసుకున్నానండి. నాకు ఇలా తింటమే ఇష్టం. మీరు కనుక ఇంకా లూజ్ కావాలంటే కొంచెం నీళ్లు తగిలిచ్చి ఒక్క ఉడుకు ఉడకనియండి. కానీ ఆ నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఎందుకంటే ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడని. నువ్వు ఎన్నేసినా నేను పడంది ఆ టేస్ట్ రాదంటది. అందుకనే మనం పోసిన నీళ్ళకి సరిపడా ఉప్పు మాత్రం వేయటం మర్చిపోవద్దు. ఓకే, శుభ్రంగా తినేసానండి. నేనైతే తిన్న తర్వాత ఒక 20 నిమిషాలు అంతా అట్లా తిరుగుతాను. ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేసినా టిఫిన్ చేసినా రాత్రిపూట ఎప్పుడైనా సరే తిన్న తర్వాత కనీసం ఒక 500 ఫీట్లన్నా నడవండి. ఆ నడవటం వల్ల మన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది, మనకు కూడా మంచి ఆరోగ్యం. తినగానే మాత్రం మంచం మీద పొరపాటును పడుకోకూడదు.
కూర్చోవడం కూడా పొరపాటు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా నడవాలి, నడిస్తే మనకు తిన్నదంతా కిందకి వెళ్ళిపోద్ది, మిషన్లో పని చేస్తాయి లోపల. ఓకే, ఏమనుకోవద్దు, బాబాయ్ ఇలా చెప్పాడని చెప్పి. చూసారా రొయ్య పొట్టు చారు ఎలా తయారు చేశానో మీరు కూడా ఇలా చేసుకుని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మా కుక్కలకి అన్నం పెట్టాలండి. ఓయ్.